మీరు అనుకున్నారు కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఏపీ రాజకీయానికి తెలంగాణ రాజకీయానికి చాలా దగ్గరగా కనపడుతుంది రాజకీయాలు. ఇప్పుడున్న ఇద్దరు గురు శిష్యులు, ఇద్దరు అబద్ధాలతో రాజకీయాలకు అధికారంలోకి వచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అనేక అబద్ధాలు. ఇక్కడ 6 హామీలు ఏది నెరవేర్చలేదు అనే అబద్ధాలే. ఇక్కడ కూడా వ్యతిరేక. ఈ గురు శిష్యులు ఇద్దరు గురు శిష్యులు ఒకే రూటు. ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ ప్రజలు వ్యతిరేకత నుంచి కోసం హైడ్రాను మొదలెట్టాడు. హైడ్రా ఎదురు తిరిగింది. ఇప్పుడు మూసీ అని మొదలెట్టాడు. మూసీ దానికి చర్చలు జరుగుతాయి, అది జరగదు. ఎందుకంటే ఈ మూసీ ఈయన కొత్త ఐడియా కాదు. గతంలో చంద్రబాబు పీరియడ్లోనే స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్లాడు, ఇంకా కొంచెం ముందు తీసుకెళ్లాడు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో దాన్ని చాలా అసలు గిజ్జిలు మొత్తం డిజైన్ చేసి మొత్తం 6,500 కిలోమీటర్ల డిస్టెన్స్ చాలు ఆ నీళ్ళు ఇక్కడికి మూసీకి రావడానికి, అంత డిజైన్ చేశాడు. ఇప్పుడు ఈ డిజైన్ మార్పిచ్చేసేసి ఎక్కడో ముక్కు ఇక్కడ అంటే ఇట్లా చూపించేటట్టు మొత్తం 1,560 కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే కేవలం ప్రాజెక్టు రేట్లు పెంచి కమిషన్ల కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న సమస్య ఏంటంటే, రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్న సమస్యలు కొంచెం తేడా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి సమస్య సూట్ కేసుల సమస్య. అధిష్టానానికి సూట్ కేసులు పంపించాలి. కాంగ్రెస్ ఒక డిఎన్ఏ, వాళ్ళ ప్రభుత్వం ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా సూట్ కేసులు అధిష్టానానికి 3 నెలలకు ఒకసారి అందిస్తూ ఉండాలి. ఈ సూట్ కేసులు అందించే ప్రాబ్లంలో ఉన్నాడు. ఇక్కడేమో ఇతనికి పోటీ ఏంటంటే పాపం వెంకటరెడ్డి ఈయనకన్నా బలవంతుడు, ఈయనకన్నా శక్తివంతుడు, ఈయనకన్నా బలమైన సూట్ కేసులు రెడీ చేయగలడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూట్ కేసులు రెడీ చేయగలడు. ఆయన ఈయనకన్నా రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ బలమైన సూట్ కేసులు చేస్తే ఆయనే సీఎం. రెడీగా ఉన్నాడు. రెండో కృష్ణుడు రెడీగా ఉన్నాడు. అది టెన్షన్ రేవంత్ రెడ్డి. కానీ ప్రజలు, పాలన, మన హామీలు ఇవన్నీ కాదు ఆయనకి. ఎంతసేపు సూట్ కేసులు రెడీ చేయాలి చేసి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి కన్నా బాగా ఇచ్చాడు కనుక నువ్వు కంటిన్యూ సీఎం అని ఇష్టాలతో అడిపేది. లేకపోతే రెండో కృష్ణుడు రెడీగా ఉన్నాడు. అక్కడ యాక్సెస్ ఉందా రేవంత్ రెడ్డి అంటే? ఇక్కడ కూడా చాలా మంది అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా కనీసం రాహుల్ గాంధీతో ఒక ఫోటో లేదు, ఇక్కడ కలిసినట్టుగా ఏం లేదమ్మా. నీకు ఇప్పుడు అసలు ఇంకా దారుణంగా ఎలా ఉందంటే పరిస్థితి. గతంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు వింటే, ఎంత తప్పు చేశాం, వీళ్ళని నమ్మి ఎంత తప్పు చేశాం. గతంలో మీ సీఎం ఎవరు అంటే దేశమంతా తిరిగి చూసింది కేసీఆర్. ఘనంగా కాంగ్రెస్ బీజేపీ రెండింటిని ఎదుర్కొని ఢీకొట్టి దమ్ముగా నిలిచిన కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి. 2 సెంట్రల్ పార్టీని దమ్ముగా ఎదురుడి నిలిచాడు కేసీఆర్ ఘనంగా చెప్పుకునేవాళ్ళం. ఇవాళ మీ ముఖ్యమంత్రి ఎవరు ఎక్కడ అని అంటే ఎతికి సోనియా కాళ్ళు, రాహుల్ గాంధీ కాళ్ళు చూపించాల్సి వస్తుంది. ఆ కాళ్ళ దగ్గర పడి ఉంటారు చూడండి, అందుట్లో ఒకడు అయి ఉంటాడు మా సీఎం చూడండి అని. అంత దౌర్భాగ్య స్థితికి మెదిలితే దగ్గాలన్నా పర్మిషన్ ఢిల్లీ, జలుబు వచ్చినా పర్మిషన్ దేనికి. ఇప్పటికీ 32 సార్లు వెళ్ళాడు, 27 సార్లు వెళ్ళాడు. అసలు పరిపాలిస్తానికి వచ్చేవాను ప్రజలు మాట వెళ్తే ఢిల్లీ, అక్కడికి వెళ్ళి ఆ కాళ్ళు తుడిచేసి రావాలి. వారానికి ఒకసారి ఆ కాళ్ళు పిసి కాళ్ళు తుడిచి రావాలా? ఏమి అదే బాంఛన్ కాల్ముక్తా ద్వారా ఢిల్లీ దాసుల దగ్గరికి తీసుకెళ్లి మన ప్రభుత్వాన్ని తెలంగాణను కూర్చోబెట్టేశారు. తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ విలువల్ని, పోరాట పటిమని అన్నింటి దాసోహం చేసేసి ఢిల్లీ పాదుషాల ఢిల్లీ దగ్గర పాల దగ్గర పెట్టి దరిద్రం అయిపోయింది మా బతుకులు, మా పరువు పోతుందని చెప్పి తెలంగాణ ప్రజలు వాళ్ళ ఏసడించుకుంటున్నారు. ఇక్కడ నుంచి బయటపడటానికి ఈ ప్రజల అసహ్యత ఇంత తొందరలో ఇంత అసహ్యత వ్యతిరేకత తెచ్చుకున్న దేశంలో 32 రాష్ట్రాల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాలు 2 అటు చంద్రబాబు ఇటు 6 నెలలు ఇక్కడ అతి తక్కువ టైంలో ఇంత వ్యతిరేకత. ఇది సంవత్సరం కావచ్చు, 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత. అసలు అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? మీ అబద్ధాల వల్ల. మామూలుగా అయితే ఇంత రాదు. ఇక మీరు చెప్పిన అబద్ధాలు ఊదర కొట్టి మేము అది ఇస్తాం నీకు 18 నీకు అసలు ఎవడమ్మ సొమ్ము అన్నట్టు ఇష్టం వచ్చాడు నరం లేని నాలుగు కనుక అడ్డతెడ్డంగా మాట్లాడేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అప్పుడు అడిగాం, ఇవ్వలేరు, ఈ అబద్ధాలు చెప్పొద్దు, ఇవ్వలేదని మా లాంటి వాళ్ళు మాట్లాడారు డిబేట్లో. ఇవ్వలేరు, ఈ ప్రభుత్వం ఉన్న పరిస్థితిలో ఇవ్వలేదు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు నమ్మొద్దంటే. కానీ ప్రజలు తప్పట్లే, ప్రజలు ఆశ. 1.5 రూపాయలు ఇస్తున్నాడు, 2 రూపాయలు ఇస్తారంటే ఎందుకు వద్దనుకోవాలి?
అని అనుకుంటారు. కానీ ఇస్తాడా ఎవడైనా పక్కన పవన్ కళ్యాణ్ ఆవేశంగా జుట్టు ఇలా వేసుకుని అలా వేసుకుని ఊ అంటున్నాడు కదా. సో 6 అడుగులు బుల్లెట్ ఏదో చేస్తాడు కదా, అక్కడ నమ్మారు. ఈ బుల్లెట్ తుస్సుమంటుంది, 40 ఏళ్ళ అనుభవము తుస్సుమంటుంది. అది అందుకని ప్రజల్లో నిరాశ నిస్పృహ వచ్చేసింది. ఇక్కడ సరే రేవంత్ రెడ్డి, రవంత్ రెడ్డి చంద్రబాబు పక్కన ఉన్నవాడే కదా, చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు ఇదే సోనియా గాంధీని బేవస్తంగా తిట్టాడు, రక్త పిపాసి, దెయ్యము, భూతమని తిట్టాడు. ఇప్పుడు ఆవిడ దేవత అంటున్నాడు. కాలు కడిగి నెత్తిని పోసుకోవాలి. సిగ్గు సరిలో ఒక సీఎం మాట్లాడినది ఒక సీఎం, ఒక రాష్ట్రానికి ఒక సీఎం నువ్వు ఆవిడ కాళ్ళు కడిగి నెత్తిని పోసుకుంటే పుణ్యం అని అంటావా? సిగ్గు శర ఉండద్దా? ప్రజల పరువు, తెలంగాణ ప్రజల పరువు తీయటం కాదు ఇది. ఎంత దౌర్భాగ్యపు మాట అది. నువ్వు అభిమానం ఉంటే పెట్టుకో, ఆవిడ కాళ్ళు కడిగి నువ్వు పోసుకో, ఆవిడ కాళ్ళు కడిగి నువ్వు స్నానం చేయి కావాలంటే. కాళ్ళు కడిగి నెత్తి పోసుకుని పుణ్యం వస్తుంది. ఎవరికి చెప్తున్నావు నువ్వు? ఏం మాట అది? ఎంత దౌర్భాగ్యమా, ఇంత దాసోహమా, ఇంత నీచమా, ఇంత నికృష్టమైన మాటలు మాట్లాడతారా మీరు? ప్రజలు అసహించుకుంటున్నారు ఇవన్నీ. కానీ ఈ గురుకుల విద్యా సంస్థలకు సంబంధించి ఫుడ్ పాయిజన్ అనేది నిజంగా చెప్పాలంటే ఈ ఒక్క నెల వ్యవధిలోనే దాదాపు 20 పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఫుడ్ పాయిజన్ సంబంధించి చాలా మంది పిల్లలు ఇప్పుడు ఇవాళ కొత్త కాదమ్మా, నిన్న ఒక అమ్మాయి చనిపోయింది కూడా. అదే ఇది కొత్త కాదు అంటే ఈ విషయం కంప్లీట్. నిన్న ఒక అమ్మాయి చనిపోతే కనీసం ఆమె సొంత ఊరికి కూడా పోనీకి పోలీసులు ఎలవ్ చేయలేదు. ఆ బాడీని తీసుకుని ఆ తల్లిదండ్రులు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా పోలీసులు ఎలవ్ చేయలేదు. కనీసం పరామర్శించడానికి ఎవరైనా ఎమ్మెల్యే, ఆ స్థానిక ఎమ్మెల్యే వెళ్ళడానికి కూడా కోవాలక్ష్మి నేను వెళ్ళాలని ట్రై చేస్తే పోలీసులు ఆపేశారు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అంటే ఈ రోజు కూడా ఫుడ్ పాయిజన్ అయింది. అదే ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది హాస్టల్ ఫెసిలిటీస్ గతంలో ఏం చేశారంటే మీ పొలిటికల్ లీడింగ్స్ తోటి ఇచ్చేశారు పర్మిషన్లు ఇష్టం వచ్చినట్టు. ఎవరితోటి ఏ హాస్టల్ చూడండి, ఏ కాలేజ్ చూడండి, ఈ జరుగుతున్న కాలేజ్ ఎవడైనా సో పొలిటికల్ అఫిలియేటెడ్ కాలేజెస్, పొలిటికల్ వ్యక్తులు వెనకాల పొలిటికల్. సో ఏ పర్మిషన్లు, ఏ అవసరాలు ఏమున్నా లేకపోయినా లైసెన్స్ ఇచ్చేయటం, పర్మిషన్లు ఇచ్చేయటం చేసేసారు. ఇప్పుడు అదేంటంటే అలా తిరగమరిగిన కోళ్ళని ఇవన్నీ ఏంటంటే ఇలా తినమరిగారు బాగా. గురుకులమైన ఇంకోటి బాగా అడ్డు పెట్టుకుని తినమరిగారు. తినమరిగిన కోళ్ళు గబుక్కుని ఎక్కడ కంట్రోల్ అవ్వు. జరుగుతుంది. గతంలో ఇవాళ ఫస్ట్ టైం జరగటం కాదు, ఇలాగ ఫుడ్ పాయిజనింగ్ అనేది హాస్టల్లో జరగడం జరుగుతారు. అప్పటికప్పుడు టెంపరీగా యాక్షన్ తీసుకుంటూ తప్పితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానం తీసుకురావాలి. అది తీసుకురావట్లేదు. ఎందుకు తీసుకురావట్లేదు అంటే ఈ కాంట్రాక్టర్సు వీళ్ళ మధ్య డబ్బులు లావాదేవీలు, ఈ దరిద్రంతో నిర్దిష్టమైన కఠినమైన పిల్లల విషయంలో కఠినమైన చట్టాలు ఉండాలి. పిల్లల విషయంలో టాయిలెట్ల విషయం కానీ, పిల్లలకు అనారోగ్యం, ఈ టాయిలెట్ల విషయం కానీ, వాళ్ళ క్లాస్ రూమ్స్ కానీ, పర్యావరణ విషయం కానీ, వాళ్ళ పిల్లలకు సంబంధించిన విషయాల్లో అది హాస్టల్ అయినా, స్కూల్ అయినా, అనాథాశ్రమైనా, ఇంకేదైనా గురుకులమైనా ఏదైనా సరే నిర్దిష్టమైన విధానాలు ఇలా ఉండాలి. అప్పుడే ఎలిజిబుల్ టు రన్ ది స్కూల్స్ అనే ఇది ఉండాలి. అది ఎప్పటి నుంచో మా లాంటి మాట్లాడుతున్నాం. కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం స్పందించట, ఏ ప్రభుత్వం ఏమడుగుతారు అడగటం వరకు. కొండా సురేఖ లాంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం దీనికి సంబంధించి కాంగ్రెస్ తరఫు నుంచి ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళు వీళ్ళందరూ కూడా బయట చిరుతిండ్లు తినడం వల్ల గవర్నమెంట్ హాస్టల్లో ఇట్లాంటివి జరుగుతున్నాయి. కొండా సురేఖ మాట్లాడే మాటలు కదా మనం నాగార్జున కూడా మాట్లాడు, ఏం మాట్లాడుతూ అర్థం కాదు. తనేమో దేవాదాయ శాఖ మంత్రి మినిస్టర్, దేవుడిని పగలగొట్టి, దేవుడిని తీసి తలలు పగలగొట్టి కాళ్ళతోటి తన్నాడు, ఇంకా అనేక దేవుడు దేవాలయాలు కొట్టాడు. వాటి గురించి నోరు ఇప్పలేదు వరకు తనకు సంబంధించిన విషయాలు. ఇక్కడికి వచ్చి బయట తిన్నారు, తింటే అంటే అంటే బయట చిరుతిళ్ళు వాళ్ళు ఎక్కడ తిన్నారు, పిల్లలు ఎక్కడ తిన్నారు, మిగతా వాళ్ళందరూ అవ్వాలి అక్కడ. ఇక్కడ ఈ పిల్ల మాత్రం ఎందుకు అయ్యారు? మరి చిరుతిండి వాడు ఒక వీళ్ళకి అమ్మలేదు కదా, ఒక చిరుతిండి కొట్టే షాప్ అందరూ తింటున్నారు కదా, మరి అందరూ రావాలిగా. ఎంతమంది వచ్చారు అక్కడ, ఎంతమంది హాస్పిటల్కి వచ్చారు, ఇక్కడ ఈ పిల్లలు ఎందుకు వచ్చారు? ఇవన్నీ పిచ్చి మాటలు, లాజిక్ లేకుండా ఏదో అమ్మాయి మంత్రి ఏమిటో అర్థం కాదు, ఆవిడ మా మాటలు ఏంటో, ఆ మంత్రి స్థానంలో ఉండి ఏం మాట్లాడతారో అంత అజ్ఞానంగా అంత ఇదిగా మాట్లాడటం, అది ఏమనుకోవాలో అర్థం కాదు. వీళ్ళు ఎందుకు పనికొస్తారు? ఈ ప్రభుత్వం పనికొచ్చే వ్యక్తులైనా వీళ్ళు? అసలు వీళ్ళకి ఆ మాత్రం జ్ఞానము, మాట్లాడే తీరు తెలుసా? ఏదో
నోటికొచ్చింది వాగటం తప్పితే ఒక సమర్థవంతంగా ఒక సమస్యని విజ్ఞానంతో పరిజ్ఞానంతో మాట్లాడాలి. ఇది జరుగుతుందంటే జరిగింది, ఎక్కడ జరిగింది, అది తప్పు ఏంటిది, ఎక్కడ జరుగుతుంది మేము చూస్తాం, దాన్ని కరెక్షన్ చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటే ఈ మాట్లాడపోయి అది తప్పు కాదు అక్కడ మంచి జరుగుతుంది అంటే ఎవరిని సమర్థిస్తున్నావు నువ్వు? అంటే నీకు వాళ్ళతోటి ఏమైనా వాళ్ళు ఏమైనా నీకు ముట్ట చెప్పారా? ఆ గురుకుల వాళ్ళు నీకు ఏమైనా ముట్ట చెప్పారా? ఆ మూటలు తీసుకుని మాట్లాడుతున్నావు నువ్వు. ఏమనుకోవాలి మేము? అంత పిల్లలు సరిపోతే ఇది చదువుతుంటే అది చిరుతిల్లు తినటం వల్ల అయ్యారు, వాళ్ళ ఫుడ్ బాగానే పెడతారంటే నువ్వు ఏమనాలి? నిన్ను పిల్లలు సరిపోతూ ఉంటే అంటే వాళ్ళు అనుమానం వస్తుంది కదా. సో వాళ్ళు ఏదో మూట ఇచ్చుంటారు, అందుకని ఇప్పుడు వాళ్ళ తరపున మాట్లాడతారు. ప్రజల తరపున మాట్లాడకుండా తప్పు చేసిన వాడి తరపున మాట్లాడతారేంటి? అసలు వింతగా ఉంది వీళ్ళ ధోరణి, వీళ్ళ మాట తీరు. ఏ కర్మం ఏనాడు చేసుకున్న పాపమో తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. మీరు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కదా, మరి మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ అంటే చాలా చెప్తా. అదే కోటీశ్వరులు చేస్తారు, వాళ్ళ సురేఖలు వాళ్ళ పార్టీ మనుషులు అవుతారు, ప్రజలు కాదు. సోనియా గాంధీని మహిళలు కోటీశ్వరులు చేసి సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని ఇప్పుడు మూటలు అయ్యే రెడీ చేస్తున్నారు. వీళ్ళు బాగా మాట వాళ్ళకి పాపం వెళ్తారు, వాళ్ళకి కోటీశ్వరులు ఇంకా కాదు. వాళ్ళ దృష్టిలో మహిళలు అంటే వీళ్ళు మామూలు మహిళలు, వీళ్ళ లెక్కలేదు వాళ్ళకి. ప్రజల బాధలు వాళ్ళకి అమ్మ సోనియా అమ్మ, ఇప్పుడు వచ్చింది కొత్త వాద్రా, ప్రియాంక వాద్రా, వాళ్ళు ఇక్కడ వాళ్ళ మినిస్ట్రీలో ఉండేవాళ్ళు. వీళ్ళు లేడీస్ అంటే వాళ్ళని పొగుడుకుంటూ, వాళ్ళకి బొర్లు దండాలు పెట్టుకుంటూ, వాళ్ళ కానుకలు ఇచ్చుకుంటూ వాళ్ళ కోటీశ్వరులు చేస్తారు అంతే. ఇంకా అంతా వీళ్ళ దృష్టిలో అదే. వాళ్ళ దృష్టిలో ఆడ అంటే సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, మగ అంటే రాహుల్ గాంధీ, అంతే రేవంత్ రెడ్డి. ఈ ప్రజలు అసహించుకుంటున్నారు వీళ్ళకి. కొత్త ఏదో తంతే గాలిలో బుట్టలో పడ్డట్టు పడ్డాడు. ప్రజలు ఏమో పొయ్యి నుంచి పెన మీద పడ్డట్టు అయింది. ప్రజలు ఏదో అపోజిషన్ వాళ్ళు అంటున్నారు ఈ తాత్కాలిక సీఎం ఎక్కువ కాలం ఉండడు, ఈ జనవరి తర్వాత మారిపోతాడు అంటున్నారు. నిజమేనా? అదే ఇందాక చెప్పాను నేను. పాప టెన్షన్ ఒక పక్క జాలేస్తుంది నాకు. రేవంత్ రెడ్డి పాప ఏమి చేయలేకపోతున్నాడు. అన్ని ఊరిని నోటి మాటలు తప్పితే వాగుడు, కల్చర్లెస్ వాగుడు, సంస్కారం లేకుండా మాట్లాడటము, ఎక్కడికి వెళ్ళినా కూడా సందర్భం సమయం లేకుండా కూడా కేటీఆర్ వాడు వీడు అంటాము. దానివల్ల ఏదో తనకి క్రెడిబిలిటీ ప్రజలు అసహించుకున్నారు. ఎలక్షన్ అప్పుడు ఏదో మాట్లాడావు, నువ్వు మాట్లాడావు, వాళ్ళు మాట్లాడు వదిలి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీకు పద్ధతిగా ఒక గౌరవంగా ఒక సీఎం సీటుకి తగినట్టు హుందాగా దర్పంగా మాట్లాడాలి కదయ్యా. ఇది కూడా ఎక్కడికి వెళ్ళిపోయి రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఓపెన్ దగ్గరికి వెళ్తే ఆయన స్టాచ్యూ ఆ సన్నాసి తన స్టాచ్యూ పెట్టుకోవాలని అంటారు. సన్నాసి ఆయన వయసు ఏంటి, ఆయన అనుభవం ఏంటి, నీ బతుకేంటి? నిన్న దాకా చంద్రబాబు కాడు పిసికిన రేవంత్ రెడ్డి నువ్వు, ఆ తర్వాత ఓటుకునేట్టు కేసులు దొరికిపోయిన రేవంత్ రెడ్డి నువ్వు, నీ బతుకేంటి, కేసీఆర్ బతుకేంటి, కేసీఆర్ రాజకీయం ఏంటి, ఆయన అనుభవం ఏంటి, ఆయన వాడు సన్నాసి అంటే ఏంటి? పేగులు మెడలో వేసుకుంటాను, వేప చెట్టుకు వేలాడదీస్తాను. ఏమి భాష ఇది? రౌడీ భాష, వీధి భాష. సీఎం అయినా కూడా కల్చర్ అలవాటు చేసుకోకపోతే ఎట్లా? వాళ్ళు అంతే. ఎందుకంటే వాళ్ళు అంటే ఎలుక తోక తెచ్చి ఏడాది ఉదికినా నలుపు నలిపే కానీ ఎరుపు కాదయ్యా అని విసుదా మీరు ఊన చెప్పలా పెద్దలు. వీళ్ళంతే కుక్కతోక వంకలు. కేసీఆర్ సైలెన్స్ కూడా ఇందుకు కారణం అనుకోవచ్చు. సైలెన్స్ గా ఈ పెంట మీద రాయి ఇటు ఎందుకని ఆయన వ్యూహకర్త. ఆయన ఎప్పుడు వ్యూహకర్తలు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అధికారులు 14 ఏళ్ళు ఉద్యమం చేసినప్పుడు కూడా మాట్లాడలా. వ్యూహంగా వెళ్తూ ఉండేవాడు, ఉద్యమాలు జరుగుతూ ఉండేవి. వ్యూహకర్త. వీళ్ళలాగా వాగుడుకాయలు వీళ్ళంతా. ఆయన వాక్ ది టాక్, వీళ్ళు ఒట్టి టాక్, వీళ్ళు ఉన్న వాగుడుకాయలు వీళ్ళు. ఆయన విషయం దెబ్బతిన్నాం, ఎందుకు తిన్నాం ఒక లెక్క వేసుకో, ఇందువల్ల లెక్క తిన్నాం. సిటీలో రాలేదు, ఏదో తొక్కుకుంటూ వచ్చాడు మొన్న ఏదో అంటున్నాడు. తొక్కుకుంటూ ఏం తొక్కుంటూ? సిగ్గుసరి ఉండాలి మాట. తొక్కుకుంటూ ఏం తొక్కుంటూ వచ్చావు? 60 సీట్లు తొక్కుంటూ వచ్చావు నువ్వు. నీకు వచ్చిన సీట్లు ఏంటి? 60 సీట్లు, 62. మాకు వచ్చిన సీట్లు కేసీఆర్కి వచ్చేటంటే 39. అంటే నువ్వు ఓడిపోయినాయని 39 + 16 ఎంత? 8, 16, వాళ్ళు 2, 16, ఇక్కడ 39, 45 ఏంటి? 55. అంటే 55 సీట్లు నువ్వు ఓడిపోయావు.
కేసీఆర్ రేవంత్ రెడ్డి బుర్రలో పెట్టుకుని మాట్లాడాలి. 55 సీట్లలో ప్రజలు మిమ్మల్ని ఓడించారు, 60 సీట్లు గెలిపించారు. దీనికే తొక్కుకుంటూ వచ్చాను, ఎక్కుకుంటూ వచ్చాను. ఏం మాటలు ఈ చిల్లర మాటలు తప్పితే ఒక సీఎం స్థాయిలో మాట్లాడుతున్నాడా? మీకు అనిపిస్తుంది ఎక్కడన్నా సీఎం స్థాయిలో మాట్లాడుతున్నాడు? గతంలో ఎంతమంది సీఎంలు మీరు చూస్తుంటారు. ఎప్పుడు ఆ సీఎం స్థాయి లేదు. కేసీఆర్ 2.0 ఉంటుందా మరి జనవరి తర్వాత నుంచి? ఉంటుంది, డెఫినెట్ బయటకు వస్తాడు. ఆయన వ్యూహం ఉంటుంది. వ్యూహం లేకుండా ఎందుకు? ఏ స్థాయిలో ఆశించవచ్చు అంటారు? ఖచ్చితంగా అందుకనే వాళ్ళ వ్యూహం ఎలా ఉంటుంది చెప్తుంది. ఈయన మొదలెట్టాక ప్రజల అండ్రెస్ట్ని బ్రహ్మాండంగా ఈయన కాయన చేస్తాడు. దాన్ని బ్రహ్మాండంగా ప్రజల్ని ముందుకు నడిపిస్తాడు. దాని లోపల వీళ్ళు ఏం చేస్తారంటే దాని డైవర్షన్కి రెండో కృష్ణుడు తీసుకొస్తారు. కాంగ్రెస్ స్ట్రాటజీ ఆల్రెడీ 3 కృష్ణులు రెడీ అమ్మా. ఫస్ట్ కృష్ణుడు ఈ జనవరికో లేకపోతే మార్చికో వెళ్ళిపోతాడు. రెండో కృష్ణుడు వెంకటరెడ్డి ఉంటాడు. కోమటిరెడ్డి వస్తాడు. కోమటిరెడ్డి ఎప్పటిదాకా ఉంటాడు? 2027 మార్చి దాకా ఉంటాడు. 2027 మార్చి తర్వాత ఉన్న తర్వాత ఏమవుతాడు? మూడో ఇంకోటి వస్తాడు. ఎవరు? బట్టి విక్రమార్క. ఎందుకు ఆ బట్టి విక్రమార్క ఆఖరి ఛాన్స్ అంటే ఎలక్షన్ ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ అని ఒక కాయనే చేయడం కోసం. సో అక్కడ లిస్ట్ ప్రిపేర్డ్ ఎవరు ఇప్పుడు కాకపోతే వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి ఎప్పుడు రేవంత్ రెడ్డి తప్పించుట, ఎప్పుడు రెండో కృష్ణుడు ఎక్కించుట అనేది చర్చ ఉంది. అది డిసెంబర్ అవుద్దా లేదా మార్చి అవుద్దా చూడాలి. అది చాలా పెద్ద స్టేట్మెంట్ గ్యారెంటీ, అది జరగబోయేది.